వేగురుదత్త అవిసె గింజల పొడికి ముందు కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడ పట్టున ఆరబెట్టుకోవాలి. ఒక కప్పు అవిసె గింజల్ని ఇలా ఒత్తిగా మూకుట్లో వేసి వేయించుకుంటే చిటపట్లాడతాయి ఇలాగా. ఇప్పుడు వేగిపోయినట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి సిమ్లోనే పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు వేయించుకుంటే ఆకు కూడా వేగిపోతుంది ఇలాగా. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఆకు మీద ఉప్పు వేస్తే ఎక్కువైపోతుంది, అందుకని ఇలా పొడి మీద సరిపడినంత ఉప్పు వేసుకుని, ఇది ధనియాల కారం అన్నమాట. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి దంపి పెట్టుకున్న కారం, ఇది 1 కప్పు వేసాను. అవిసె గింజలు 1 కప్పు వేసాను కాబట్టి ఇది 1 కప్పు. చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 2 చెంచాలు బెల్లం కూడా వేసి ఇంకొకసారి మిక్సీ చేసేసుకుని, ఒక వెల్లుల్లిపాయ శుభ్రంగా రేకలు ఒలిచేసుకుని అది కూడా వేసుకోవాలి చివరిగా. ఇది కూడా ఒక్కసారి మిక్సీ చేసి పొడి సీసాల్లోకి తీసేసుకుంటే 15 రోజుల పాటు బ్రహ్మాండంగా ఉంటుంది అవిసె గింజల పొడి.